నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా రుచిగా తయారయ్యే దోసకాయ టమాటా కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ దోసకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, తక్కువ సమయంలో ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ దోసకాయ టమాటా కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక దోసకాయ, అలాగే 4 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. మనం దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను దోసకాయ మీద ఉన్న చెక్కు కానీ, అలాగే దోసకాయలో ఉన్న గింజలు కానీ ఎక్కడా తీయలేదు. ఇలా వేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలా చేయండి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక ఎండుమిర్చి, అలాగే 1/2 టీ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 5-6 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి దోసకాయలు కొన్ని చేదుగా ఉంటాయండి. సో మీరు చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. చేదుగా ఉంటే కర్రీ మొత్తం చేదొస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ దోసకాయ ముక్కల్ని మనం ప్యాన్లోకి వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా బాగా కలపాలి. మనకి దోసకాయ ముక్కలు అనేవి త్వరగా ఉడుకుతాయండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి దోసకాయ అనేది చక్కగా ఉడికిందండి. చూస్తున్నారు కదా, దోసకాయ ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. అందులో నుంచి వచ్చే వాటర్తోనే దోసకాయ అనేది మనకి చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని 1 కప్పు వేసుకుందాము. ఈ టమాటా ముక్కలు అనేవి దోసకాయకి యాడ్ చేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి ఉప్పు వేయడం వల్ల టమాటా అనేది సాఫ్ట్గా ఉడుకుతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగా ఉడుకుతుంది. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి దోసకాయ టమాటా అనేది చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉన్నది వాడుకోండి, కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. అల్లం పచ్చివాసన పోయాక 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మీరు ఇక్కడ ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం టమాటాలు ఉడికేటప్పుడు ఉప్పు అనేది వేసుకున్నాము. సో ఇక్కడ మీకు టేస్ట్కు తగ్గట్టు ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం పచ్చివాసన పోయాక గ్రేవీ కోసం కొద్దిగా చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దండి, మనకి ఆల్రెడీ కర్రీ అంతా ఉడికిపోయింది. జస్ట్ గ్రేవీ కోసం చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాము. మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ దోసకాయ కర్రీ అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా రెడీ అవుతుంది. సో మనకి కర్రీ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ కర్రీ అయితే రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.